నమస్కారం. నా పేరు శ్రీరామ్ శర్మ. మీకు టూ వీలర్ కానీ, ఫోర్ వీలర్ కానీ ఉందా? అంటే స్కూటర్ కానీ, కారు కానీ, మోటార్ సైకిల్ కానీ. అయితే ఇది మీకు వర్తిస్తుంది. రీసెంట్గా రాష్ట్ర ప్రభుత్వము ఒక సర్క్యులర్ ఇష్యూ చేసింది. ఇమీడియట్గా పొల్యూషన్ చెక్ చేసుకుని మీ బండికి సర్టిఫికేట్ తీసుకోండి. పొల్యూషన్ ఇమీడియట్గా చెక్ చేయించుకోండి. ఒకవేళ ఇటువంటి పొల్యూషన్ చెక్కు మీకు సర్టిఫికేట్ తీసుకోకపోతే ఇబ్బందుల్లో పడతారు. 10,000 నుంచి ఎక్కువగా ఇట్లా నష్టపరిహారం చెల్లించాలి. ఒకవేళ నష్టపరిహారం లేకపోతే మీ బండిని సీజ్ కూడా చేస్తారు అని రీసెంట్ నోటిఫికేషన్ ఇష్యూ చేసింది. అంటే ఏంటి? ఇంతమంది, ఇన్ని లక్షల మందిలో ఇన్ని లక్షల స్కూటర్లు, కార్లు ఉంటే నన్నెందుకు చెక్ చేస్తారులే అని అనుకుంటున్నారా? కాదు. మీరు పెట్రోల్ బంకులో మీరు పెట్రోల్ పోయడానికి వెళ్ళినప్పుడు అక్కడ మీరు స్కాన్ చేస్తుంది ఆటోమేటిక్గా. మీకు ఇట్లా పొల్యూషన్ చెక్ లేదు, సర్టిఫికేట్ లేదు అంటే ఇమీడియట్గా మీ మొబైల్ ఫోన్కి మెసేజ్ వస్తుంది. మీరు మీ బండికి పొల్యూషన్ చెక్ చేసుకోలేదు, సర్టిఫికేట్ లేదు కాబట్టి ఇమీడియట్గా చేయించుకోండి, లేకపోతే ఇబ్బందుల్లో పడతారు అని. నన్నెవరు కేర్ చేస్తారులే అని అంటే అక్కడే తప్పు చేస్తున్నట్టు. 10,000 రూపాయలు నష్టపరిహారం, అప్పుడప్పుడు మీ బండిని సీజ్ చేయడం, బండి రిలీజ్ చేయాలంటే వారం 10 రోజులు తిరగడం, ఇన్ని ఇబ్బందులు పడతారు. కాబట్టి దయచేసి నా రిక్వెస్టు, ఒకవేళ మీరు పొల్యూషన్ చెక్ చేసుకోకుండా సర్టిఫికేట్ తీసుకోకపోతే ఇవాళే ఇమీడియట్గా సంబంధిత అధికారులకి మీ పొల్యూషన్ చూపించి, బండి చూపించి సర్టిఫికేట్ తీసుకోండి, లేకపోతే ఇబ్బందుల్లో పడతారు అని చెప్పడానికే ఈ చక్కటి ఉదాహరణ. థ్యాంక్ యూ.